ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. గత నెల మేడారం జాతరలో చిరు వ్యాపారులు తక్కువ ధరకే కొవ్వబన్ను విక్రయిస్తుండగా అక్కడ చుట్టుపక్కల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకి ఎలా విక్రయిస్తావు, దీనిలో నాణ్యత ఉందా అని చెప్పేసి ఆ చిరు వ్యాపారిని ఆగ్రహం వ్యక్తం చేసి అతనితో కొంచెం వాగ్వివాదం దిగేసి గొడవకు దిగారు. అయితే ఆ చిరు వ్యాపారి నాణ్యమైన కొవ్వబన్ను నమ్మట్లేదు, దీనిలో నకిలే కల్తీ ఉందని చెప్పేసి అలా చాలా మటుకు కూడా అతనిపైన దాడికి అయితే ప్రయత్నం జరిగింది. అయితే మొత్తం ఆ చిరు వ్యాపారి కొవ్వబన్నులు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇంతకు ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఆ సంఘటన వీళ్ళ గల వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ చిరు వ్యాపారి మనం వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంతగా క్వాలిటీ, ఆ కొవ్వబన్నులో క్వాలిటీ ఉందా లేదా, ఇంతగా అంత తక్కువ ధరకి ఎలా విక్రయిస్తారు, ఆ సంఘటన పైన ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఆ వ్యాపారి, చిరు వ్యాపారి వాళ్ళ ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారి ఇతనే శేక్షవల్లి, అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు జావీద్. మొత్తం వీళ్ళని అడిగి తెలుసుకున్నాం ఆ సంఘటన ఎందుకు జరిగిందండి. చెప్పండి. అప్పుడు మేడారం జాతరలో మీరు కొవ్వబన్ను అమ్ముతున్నారు, అక్కడంతా చాలా గందరగోళం జరిగింది. ఎందుకు జరిగింది? ఎందుకు అంటే మీరు క్వాలిటీగా అమ్మట్లేదా? మేము క్వాలిటీ అమ్ముతున్నాం సార్. మేము వేసేది దీంట్లో పాలు, చక్కెర, బొమ్మరవ సార్ చేసేది మేము. అదే సార్. ఎందుకు అంత తక్కువ ధరకి ఎట్లా అమ్ముతారు? ఎంతకు అమ్ముతున్నారు? ఎంత కొవ్వబన్ను? 10 రూపాయలు సార్ అమ్మేది సార్ మేము. 10 రూపాయలు సార్ అమ్మేది మేము. యాడికి పోయినా కూడా 10 రూపాయలు సార్ అమ్మేది మేము. ఇస్తమాకైనా యాడికైనా 10 రూపాయలు సార్ కొవ్వబన్ను అమ్మేది మేము. అంత తక్కువ ధరకి నాణ్యమైన కొవ్వబన్ను ఎలా అమ్ముతారు అని చెప్పేసి అలా ప్రశ్నించారు. ఇంతకు ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న, కానీ ఆ సంఘటన ఎందుకు జరిగింది అంటే వాళ్ళు చెప్తున్నారు సార్, మేము మామూలుగా అదే సార్ మేము పాలు, చక్కెర, బొమ్మరి సార్ చేసేది. ఏం చేయము అట్లా. వాళ్ళు ఏం అడిగినారు? వాళ్ళు ఇంతకు ఎందుకు వాళ్ళు ప్రశ్నించారు మిమ్మల్ని? నాకు అంటే ఎక్స్పెక్ట్ డేట్ సార్ బండికి నేను చెప్పినా సార్, బండికి డేట్ ఏముండదు సార్ అని చెప్పినా సార్ నేను. వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు నేను తీసుకున్నా సార్, మర్చిపోయినా సార్ అని చెప్పిన. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతాం, మన ఇంగ్లీష్ ఆడొస్తా సార్ మాకు. అంతేవరకు సార్. మరి ఇంకా అంటే మీరు నాణ్యత గల ఆయన కొవ్వబన్ను మీరు తిని చూపించారు. ఆ సంఘటనలో కూడా మీరు చెమటలు బట్టి ఆ తిని చూపించారు, ఆ బాధ కూడా వ్యక్తం చేశారు. ఎందుకు ఆ సంఘటన ఎలా వచ్చింది? ఇంకా వాళ్ళు ప్రెషర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మాట్లాడకపోయినా నేనే తిన్నా కొవ్వబన్ను, నేనే తిన్నా సార్. నేనే తిన్నా కొవ్వబన్ను. అది బాధతో తిన్నా సార్ నేను కొవ్వబన్ను. నా బాధతో తిన్నా సార్ కొవ్వబన్ను నేను. ఎలా అనిపించింది? ఆ చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే ఎలా అనిపించింది? చాలా ఘోరమైంది సార్ నాకు. ఆ రోజే చాలా ఘోరం వచ్చింది సార్ నాకు. వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఒకరు మాట్లాడుతున్నారు సార్. చెట్టు కట్టా అంటున్నారు సార్ నాకు. చెట్టు కడతా అని అంటున్నారు నాకు. అట్లా అదే సార్. భయపడినా సార్ నేను. వాళ్ళే చెప్తున్నారు సార్ ఇట్లా. అంటే ఎంతమంది మీకు మీ మీద ప్రశ్నించారు? ఎంతమంది మిమ్మల్ని ఇలా అడిగారు? మొత్తం 40 మంది సార్. మొత్తం 40 మంది సార్. అదే సార్. అదే మీరు ఎట్లా అమ్ముతున్నారు, మీరు మీకు ఎవరు ఇచ్చినారు పర్మిషన్ అని మొత్తం అడుగుతున్నారు సార్ నాకు. మేడం మేము బతికి గురించి మేడం మేము కర్నూలు నుంచి చెప్పినా సార్ నేను. అదే సార్. మరి ఇప్పుడు మొత్తం మీద అక్కడ సంఘటన జరిగినాక ఎన్ని రోజులు ఆడ మేడారం జాతరలో మీరు అమ్మకాలు జరిగింది? ఎంతమంది పోయినారు మీరు? ఇంతకు మేము 2 పోయినాం సార్. నేను మా తమ్ముడు సార్ పోయింది. మేము చెప్పినాము, మేము వచ్చి 4, మా బండి 2 సార్ చెప్పినా సార్ మేము. అట్లా సార్. తర్వాత ఏం జరిగింది? మొత్తం అక్కడ ఎందుకు మీ కొవ్వబన్నులు మొత్తం గందరగోళంగా కింద పడేయడం జరిగింది? ఎందుకు పడేశారు? వాళ్ళు మీరు అమ్మకూడట, మీరు మత్తు పదార్థాలు కలుపుతున్నారు, ఇది కలుపుతున్నారు అంటారు సార్. మేము మత్తు పదార్థాలు ఏం కలపవు సార్. పాలు, చక్కెర, బొంబాయి చెప్పినా సార్. అయితే కూడా వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు పారేస్తున్నారు సార్. అట్లా సార్. మీకు అనిపించలేదా అంత నేను తక్కువ ధరకే నాణ్యమైన కొవ్వబన్ను అమ్ముతున్నాను, నా మొత్తం నేలపాలు అయింది కదా అని చెప్పేసి నీకేం బాధ అనిపించలేదా? బాధ అయింది సార్ నాకు. కళ్ళు నుంచి ఏం చెప్పాలని కూడా అదే సార్ నాకు. ఇప్పుడైతే నీది వీడియో ట్రోల్ అవుతుంది, నీకు ఎక్కడ నుండి ఫోన్ వస్తున్నాయి, ఎలా మీకు ఇంకా ఏం చెప్తున్నారు? చాలా మంది ఫోన్లు వస్తుంటాయి మీకు. ఆ వీడియో ట్రోల్ అయితే ఏం జరుగుతుంది? ఏం చెప్తున్నారు? బాధపడడం కండి బ్రదర్, అన్న, సార్ అట్లా అంటున్నారు సార్ నాకు. అందరూ ఉన్నాళ్ళే అది చెప్తున్నారు సార్. అట్లా సార్. అంటే ఎవరు చెప్పారు వీడియో ట్రోల్ అవుతుంది? చాలా మంది ఫోన్ చేస్తున్నారా? ఫోన్ చేస్తున్నారు సార్. చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు. టీవీ వాళ్ళు కూడా మామూలుగా మేము ఉన్నాంలే అది ఇది అంటున్నారు సార్ మాకు కూడా. అయితే వాళ్ళ బ్రదర్ జావేద్ కూడా అక్కడే ఉన్నాడు సంఘటన స్థలంలో. ఏం జరిగింది? జావేద్ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఇంతకు ఏం జరిగింది అక్కడ? ఇంతకు ఈ నాణ్యత గురించి ఎందుకు అలా ఆ టాపిక్ వచ్చింది? మేము నాణ్యతనే అమ్ముతున్నాం సార్. వాళ్ళు వచ్చి ఇది చెక్ చేయలే, ఏం లే, ఇది నాణ్యత కాదు, ఇది తింటే ఏమైనా అవుతుంది, అది అవుతుంది అని ఆయన పుకారు లేపి పక్క ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళు తాగి ఉన్నారు మొత్తం. వాళ్ళు ముస్లిమ్స్లు ఇట్లా వచ్చి ఎట్లా అమ్ముతారు అది ఇది అని చెప్పగానే వాళ్ళు పారేయడం అది ఇది జరిగింది. మేము ఒక్కరే ఉన్నాం, అలా అంతమంది ఉన్నారు. ఏమైనా చేస్తారేమో అని మేము ఓకే ఉండిపోయినాం సార్. అంతేగాని దాని గురించి ఏం లేదు సార్. మీరు అంత దూరం పోయి వ్యాపారం చేస్తున్నారు, మరి నష్టం కలిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చాలా బాధ అనిపిస్తుంది సార్.
ఇప్పుడు వీడియో ట్రోల్ అయింది, ట్రోల్ అయినప్పటి నుండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ వీడియో ట్రోల్ కావడంతో? ఇంకా దానివల్ల బయట కూడా కొంచెం తిరగలేకపోతున్నాం సార్. ఏమైనా చెప్తే నిజంగా కల్పితం చేసినారా, మీరు ఏదైనా చేయడానికి పోయినారా అనేది ఎక్కువ మందిలో ఇది ఉంది, డౌట్ ఉంది సార్. ఇట్లా అంటే నాణ్యతగా చేసి కూడా మీరు బయట అమ్మలేకపోతున్నారు ఇప్పుడు. ఇప్పుడు నేను శివరాత్రికి పోవాలి సార్, మేము అందరు పోతుండే, ఆ వీడియోల వల్ల పోలే సార్. మళ్ళీ ఆడ పోయి మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ అయితే మళ్ళీ ఆడ కూడా లాస్ అవుతామని పోలే సార్. అంతే, దాని గురించే సార్, అంతే, ఏం లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంతకు కొవ్వా బను నాణ్యతగా చేస్తున్నారు లేదు, ఇంతకు చేస్తే ఎలా చేస్తారు? అంటే మేము రెగ్యులర్గా చేస్తాం సార్ మేము. అదే సార్. ఇప్పుడు మళ్ళీ బయటకు పోయి అమ్మకాలు అలాగే కొనసాగిస్తావా? అంటే ప్రజలు తీసుకుంటే మేము అమ్ముతాం సార్. బయట మీకు ప్రజల సపోర్ట్ బాగా వచ్చిందా? బాగుంటుంది సార్, దేవుడిదల. ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము ఏడైనా అమ్ముతాం సార్ మేము. అదే సార్. సంఘటన జరిగినప్పుడు నుండి మీరు అమ్మకాలు చేయలే? లేదు సార్, వచ్చేస్తున్నాం సార్, ఆ రోజే వస్తున్నాం సార్ మేము. అవు సార్, చేసి వెంటనే రాత్రి వచ్చినాం సార్ మేము. అది సార్. కొవ్వా బను చాలా మంది నాణ్యత లేదని చెప్పేసి మీకు ప్రశ్నించారు, మరి దానికి మీరు ఏం చెప్తారు? మేము చేపి చూపిస్తాం సార్ మేము. ఇప్పుడు సార్ అదే కొవ్వాలో కానీ మేము నాణ్యతగానే మేము చేస్తాం, అయితే మేము తయారు చేసి చూపిస్తామని చెప్తే శేక్షవాళ్ళు అయితే అంటున్నారు. మనం అసలు ఇక్కడ కొవ్వా ఎలా తయారు చేస్తారో కూడా మనం సుమన్ టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఇప్పుడు కొవ్వా ఎలా తయారు చేస్తారు, స్టార్టింగ్ ఏమేమి కలుపుతారో ఏం తయారు చూపే సార్. సార్ మేము పెట్టాం సార్ మేము. పాలు చక్కెర బొమ్మరవ సార్. ఇది బరగొడ్డు పాలు సార్. ఇవి ప్యాకెట్ పాలు కదా సార్, బరగొడ్డు పాలు సార్, స్వచ్ఛమైన పాలు సార్ ఇవి. ఎక్కడ తెస్తారు బరగొడ్డు పాలు? ఈయన సార్, మన ఊళ్ళో సార్, వెలుగొండ సార్. చూద్దాం, అదే స్వచ్ఛమైన బరగొడ్డు పాలే మేము కొవ్వలకి యూజ్ చేస్తామని చెప్పేసి సెక్షన్ చేస్తాం. మనం చూడొచ్చు, స్వచ్ఛమైన బరగొడ్డు పాలు ఇక్కడ మొత్తం ఒక భోగిలో అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఈ పాలని ఎంతసేపు మీరు కొవ్వా తయారీకి టైం పడుతుంది? 1 గంట సార్. 1 గంటలో తయారవుతుంది సార్. ఇంకా ఏమేమి కలుపుతారు? పాలు చక్కెర బొమ్మరవ సార్. ఇప్పుడు 5 లీటర్ల పాలు వేస్తారు కదా, ఎన్ని కిలోలు కొవ్వా వస్తుంది? 3 కిలో సార్. 3 కిలోలు, 2 కిలోలు మొత్తం సార్. బాబు పాలు మరిగిదా సార్, మొత్తం 3 కిలో వస్తుంది సార్ కొవ్వా. చక్కెర ఎన్ని కిలోలు వేస్తారు? 1.5 కిలో సార్ చక్కెర, 1/2 కిలో బొమ్మరవ సార్. మొత్తము ఇటనే ఛాన్స్ సేపు ఈ కట్టెల పోయితేనే చేస్తారు మొత్తం? కట్టెల పోయినా సార్ మొత్తం. అవు సార్, ఇంతసేపు చేసి ఇక్కడ ఉండాలి మనిషి. ఇక్కడ ఉండాలి సార్, పక్కన పోదు. పక్కన పోతే మళ్ళీ మాడి వాసన వస్తుంది సార్, మళ్ళీ అదే సార్. ఇదండి, అయితే కొవ్వా తయారు చేసేకి టైం పడుతుంది. ఒకసారి తయారీ కూడా మనం వీడియోలో తెలుసుకొని చూద్దాం. శేక్షవాళ్ళు అయితే కొవ్వా ఎలా తయారు చేస్తామో చూపిస్తామన్నారు. అయితే ఇక్కడ వాళ్ళ పెద్దమ్మనే ఉంది, అంటే ఇక్కడ కేవలం వీళ్ళు కుటుంబ సభ్యులు కొవ్వా తయారు చేసి స్వయంగా వాళ్ళే కుటుంబ సభ్యులు కొవ్వా తయారు చేసి ఇస్తే వీళ్ళంతా శేక్షవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటి వాళ్ళ యాజమానులు మొత్తం బయట వెళ్ళి ఆటోలో వెళ్ళి ఈ కొవ్వా బన్ను అయితే అమ్మడం జరుగుతుంది. వీళ్ళే మొత్తం ఇంటి వాళ్ళే మొత్తం గంటన్నర సేపు ఇట్టే కూర్చొని ఓపికతోనే ఆ కొవ్వా తయారైతే చేస్తారు. సార్ అర్థం, వీళ్ళు కూడా ఎప్పటి నుండి కొవ్వా తయారు చేస్తున్నారు? మీరు చెప్పండి, ఎప్పటి నుండి కొవ్వా తయారు చేస్తున్నారు వెలుగొండలో? మా అత్త వాళ్ళు కవా చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి 80 సంవత్సరం ఆయా. 80. మా ఆయన అందరూ అదే పని. పెళ్లి చేసుకుని నేను వచ్చినాక ఇంకా నేను కూడా నేర్చుకుని చేస్తున్నాము. 40 సంవత్సరం దాటింది. అంటే మీరే ఇంట్లో చాలా మంది ఆడోళ్ళే ఎక్కువ కొవ్వా చేస్తారు? చేసేది మగోళ్ళే అమ్ముతారు, మగోళ్ళే చేసేది, మేము చేస్తాము. బయట అమ్ముతారు, కానీ వాళ్ళకి టైం ఉండదు కాబట్టి బయట అమ్మేకుంటారు, మీరు చేసి పెడతారు. చేసి వచ్చినాక వ్యాపారం పోయినప్పుడు చేసి ఇస్తాము, పోయి అమ్ముకుని వస్తారు. అక్కడ ఇంకా చేయను, మళ్ళీ వచ్చినాక తాజానే చేసి పంపుతా. రోజు ఎన్ని కిలోలు కొవ్వా తయారు చేస్తారు? ఎన్ని కిలో అవుతుంది? 50 లీటర్లు చేస్తా పొద్దున. రోజు పొద్దున సాయంత్రం 50 లీటర్లు చేస్తా. ఎన్ని గంటల సేపు పొయ్యి మీద వచ్చింటారు? 22 పెనాలు పెడితే 1 అవుతుంది మధ్యాహ్నం. అవి సాయంత్రం ఏమో 11 అవుతుంది. మరి ఇంత కష్టపడి కొవ్వా తయారు చేస్తున్నారు, బయట అమ్ముతున్నారు, మరి బయట ఏమో కల్తీ లేదు అని చెప్పేసి మీ అబ్బాయి మీద ఊగిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు అట. మాకు అప్పటి నుంచి నాకు యా పని రావు, చెనికి పోను, యా పోను, ఇంట్లో పని చేసుకుంటాము, పిల్లలకి వేస్తాము. నా మొగుడు కూడా అమ్మినారు. ఇంత కష్టపడి చేస్తున్నారు, ఎందుకు అంత తక్కువ ధరకే అమ్ముతున్నారు? కూలి వస్తే చాలని. నాకు కూలి పడతాయి, నా కొడుకులు కూడా కూలి పడతాయి, అందుకే చేస్తున్నాం. అవి కొడుకుది వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతుంది, దీన్ని ఎలా చూస్తావు? అవి దేవుడికి చేయాలా, మాకు లే సార్. వాళ్ళకు ఉండాలా, నా తగ్గ నీతి ఉంది, నిజాయితీ ఉంది, ఏం కలిపేది లేవు. వేసేది ఏమంటే బంకవా వేయాలంటే కొంచెం బొమ్మిరావు 1 పావు కిలో ఎక్కువ వస్తాయి, డీజిల్లకి కూలీలకి వస్తాయి అని వేస్తాము అంతే.
మళ్ళీ బాగా స్పెషల్ కవా చేయండి కూడా అవి కూడా చేస్తాము. అవి 400 కేజీ వేస్తాం. 400 వేస్తా. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఇప్పుడు ఇది? ఇప్పుడు వేసినా మీ ఎమ్మడే పాలు వేసినాం కదా సార్. అంటే కలుపుతూనే ఉండాలా? కలుపులే ఉండాలి, లేకుంటే మంట ఎట్లా కలపాలి? ఇట్లనేనా? అటనే. ఓకే, ఇట్లా అంటే మొత్తం కింద చేస్తూనే ఉండాలా గంటన్నర సేపు. ఉడికినాక కొంచెం సేపు ఉంటా. ఓకే, బాగా ఉడికినాక మళ్ళీ చక్కెర వేస్తా. చక్కెర వేసి అవి కవ్వ అయ్యేలకు కొంచెం బొంబిరావు వేసి ఇంకా కవ్వ అయినాక దింపితా. చూద్దాం కవ్వ ఎంతసేపు అవుతుందో ఒకసారి తయారు చేసేద్దాం, చూద్దామండి. ఓకే, చెప్పడమ్మా. మీ అబ్బాయి జావీదు కవ్వ బన్ను తీసుకొని అమ్మకాన్ని పోయినారు, చాలా నష్టం జరిగింది. ఏం జరిగింది చెప్పినాడు? మేము స్వచ్ఛమైన పాలతోనే చేసినాం, అది మంచిది వేసినాం. అది చేసి కవ్వ మేము పంపినాము. చూసి కోడి పిల్లకి మనుషులకి చంపేస్తాం సార్. మేము కష్టపడి అవి పోయేకాడ చేసి పంపిస్తే వాళ్ళు ఇది అయినది నా కొడుకుకి అది ఇది చేసినారు సార్. నేను భయపడినా సార్. నేను ఏం చేస్తాడు ఏమో, అది ఇడిచి రాను, అది పోతే పోనీలే అని నేను చెప్పినాను సార్. భయపడినా, చాలా భయపడినా. నేను అది వచ్చినా కానీ నా కొడుకు నాకు చూపించాడు. ఎందుకులే నీకు, నువ్వు మళ్ళీ షుగర్ మనిషి అని నాకు ఏవి చూపించాడు సార్. చాలా భయపడినా. నేను ఫోన్ చేసి నువ్వు అది ఇడిచి రాను అని నేను చెప్పినా సార్. ఎన్ని కవ్వ బండ్లు మీరు పంపించారు? 1,00,000 రూపాయలది నేను పంపించిన సార్. అంతా కలిపి బన్ను కవ్వ పెట్రోల్ అది అంతా 1,00,000 రూపాయలది చేసి పంపించినైతే మాకు బల లాస్ అయింది సార్. మాకి అంటే మొత్తం ఆడ చింద్రాబంధం చేస్తారా, పాడేశారా? చిందాబిందలు చేసినారు. నా కొడుకు ఒక్కడే ఉన్నాడు ఆడ, ఎవ్వరు లేరు. ఏం నేను ఫోన్ నాకు ఎవరు చూపించలేదు. 3 రోజులు 4 రోజులు నాకు మా మడిదిల వాళ్ళు చూపిస్తున్నారు సెల్లో. అట్లా చేసినారు కొడుకు, నీ కొడుకు అంటే నేను ఫోన్ చేసి నువ్వు రా, నువ్వు అక్కడ ఉండకూడదు, మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని నేను భయపడి నేను చెప్పినా సార్ నా కొడుకుకి. లేమ్మా ఏం కాదులే వస్తున్నాంలే అని నా కొడుకు చెప్పినాడు సార్. అయితే మొత్తం మీద గంట సేపు పట్టింది. 5 లీటర్ల పాలతో దాదాపు గంట సేపుతో మొత్తం మీద 3 కిలోల కొవ్వ అయితే తయారు చేస్తారు. చూస్తున్నాం మొత్తం మీద 3 కిలోల కొవ్వ బాగా తయారైతే. ఇంతకు ఇది నాణ్యతగా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి టేస్ట్ చేద్దామా? అంటే ఉత్త కొవ్వనే కాదు, వాళ్ళు అమ్మేది బన్ను కూడా అమ్ముతారు. ఆ కొవ్వ బన్ను 2 కలిపి వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతారు. ఆ నాణ్యత చూద్దాం. కొవ్వ బన్ను 10 రూపాయల నాణ్యత అంటే వాళ్ళు తక్కువ అమ్ముతున్నారు, లేదంటే తినేమో కలిసి ఉందా మనం కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ఎంత వేస్తారు మొత్తం మీద? 10 గ్రామ్ 15 గ్రామ్ 10 గ్రాములు కొవ్వ 20 గ్రామ్ లోపల ఉంటుంది. ఇప్పుడు నువ్వు అది పక్క పట్టు. ఇప్పుడు ఇదే బన్నుని నువ్వు అప్పుడు తిన్నావు సార్, చెప్పకుండా తిన్నావు. ఒకసారి టేస్ట్ చూడు, మా దగ్గర నువ్వు తిన్నావు ఒకసారి. తిన ఎలా ఉంది మీరు చేసిన కొవ్వనే? బాగుంది సార్, టేస్ట్ ఉంది సార్. మీరు తినండి సార్. బాగుంది సార్. నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. అయితే ఓకే, నువ్వు తిన్నావు అలాగే చాలా చాలా బాగుంది. అప్పుడు కూడా అప్పుడు చెమటలు ఇప్పుడు చెమటలు పడితే మీరు మామూలుగా వ్యాపారం చేస్తున్నావు కాబట్టి టెన్షన్ అయితే ఉంది. ఓకే, నేను చూస్తున్నా. అయితే అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అయితే ఇప్పుడు ఆ నాణ్యత గురించి మనం కూడా చూపించేందుకు నేను కూడా తినే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ ఎలాంటి కల్తీ ఉండదు, ఏముండదు. మన కల్లారే చూసే మనము స్వచ్ఛమైన బరగొడ్డు అంటే పాలతోనే వీళ్ళు కొవ్వ తయారు చేస్తున్నారు. చూద్దాం ఈ టేస్ట్ కూడా. కానీ నిజంగా చాలా సూపర్ ఉంది కొవ్వ మటుకు. దీంట్లో నాణ్యత బాగుంది. బయట బేకరీలో ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడైతే స్వచ్ఛంగా అయితే ఉంది. ఓకే, చాలా బాగుంది. ఎలా ఉంది సార్ కొవ్వ బన్ను? చాలా బాగుంది. అదే సార్, అదే సార్ మాకు కావాల్సింది సార్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారు మీరు మిగతా వాళ్ళకి? మిగతా వాళ్ళకి అదే సార్ నా కోరిక సార్. ప్రతి వరకు తీసుకోవాలని నేను కోరుకుతున్నా సార్. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అదే సార్. ఆ వీడియో వల్ల మీరు ఎంతవరకు మీరు అమ్మలేకపోయినారు? ఎన్ని రోజులు అమ్మలేకపోయినారు? నేను 10 రోజులు కూర్చున్నా సార్ నేను ఇంట్లో. అదే సార్, అద్దె ఇంట్లో ఉన్నా సార్ నేను. ఏమంటున్నారు మొత్తం మీ కుటుంబ సభ్యులు ఎందుకు అలా జరిగిందని? బాధపడుతున్నా సార్, వాళ్ళు ఏడుస్తున్నా సార్. యాడిపోయినా కూడా అదే ఉంది సార్ వీడియో. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు దగ్గర ఉన్న
వెలుగోడు గ్రామంలో ఎవరైతే శేషవల్లి ఇంట్లో అయితే మనం కొవ్వ తయారై చూసాము. అక్కడ సంఘటన మేడారం జాతరలో జరిగిన సంఘటన గురించి మొత్తం వివరించారు. అక్కడ సంఘటన చాలా మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం కూడా కుమిలిపోయారు. అయితే మేము నాణ్యమైన తిండి పదార్థాలు ఇస్తే కూడా మా జీవితాలు శిథిలాబదలం అయ్యే స్థితికి వచ్చాయి. కానీ ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. బయట కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్తున్నారు. మళ్ళీ నేను అమ్మకాలకి ముందుకు వెళ్తాను ఆ ధైర్యంతో. ఈ 10 రోజులు కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. ఏం అమ్మకాలు కూడా ఏం వ్యాపారం కూడా చేయకోకుండా మా కుటుంబ సభ్యులే కాకుండా మొత్తం చుట్టుపక్కల మా బంధువులు కూడా వ్యాపారం చేయలేకపోయినాం ఆ సంఘటన వల్ల. అయితే ఇప్పుడు మాకు ఈ ధైర్యం వచ్చింది. అందులో పాటు సుమన్ టీవీ కూడా మాకు ధైర్యం చెప్పిందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.